నిన్న కొట్టిన కొత్త పసుపు కాళ్ళకి రాసుకోమ్మా. ఈ రోజు నుంచి నువ్వు నిండుగా పెళ్లి కూతుర్లా కనిపించాలి. అమ్మా, అమ్మమ్మ గారు కారు పంపించారే. పిన్ని గారు కారు పంపించారా? నమస్కారం అండి అయ్యా. నమస్కారం అండి అమ్మా. నమస్కారం. పెద్దమ్మ గారు తమరిని సీతమ్మ గారిని అర్జెంటుగా తీసుకురమ్మన్నారండి అమ్మా. ఇంత పొద్దు పొద్దున్నే కారు పంపించి రమ్మని కబురు పెట్టారేంటి? ఏంటి ఏంటి అని ఇక్కడుండి అనుకుంటే ఏం తెలుస్తుంది? వెళ్ళి రండి. మిమ్మల్ని వదిలేసి నేను ఎలా వెళ్ళగలను చెప్పండి? అలా అని వెళ్ళకపోతే మళ్ళీ ఆవిడికి కోపం వస్తుందమ్మా. పోనీ నువ్వు వెళ్ళిరావే సీత. నేనా? అవును, నువ్వే వెళ్ళిరా. ఇద్దరిని రమ్మని కబురు పెడితే దాన్ని వెళ్ళి రమ్మంటావేమిటి? ఇద్దరూ వెళ్ళిరండి. నాన్న సంగతి నేను చూసుకుంటాను గాని మీరు వెళ్ళరండమ్మా. టిఫిన్ చేయాలి, ఈయనకి మాత్రలు అవి ఇవ్వాలి. నేను చూసుకుంటానన్నాను కదా. వెళ్ళిరా సావిత్రి. సరే స్వర్ణ, జాగ్రత్త, కాస్త నూనె తక్కువ వేసి చేయి. అలాగే అమ్మా. పద రా. పొద్దున్నే కబుర్ చేసింది, వెళ్ళాలంటే కాళ్ళల్లో వణుకొస్తోంది. రాత్రి విషయం అంతా సాకేత్ అమ్మమ్మ గారితో చెప్పేశాడేమో. అమ్మ ముందు క్లాస్ గ్యారంటీ. చిన్న విషయం కూడా దాచుకోడు. నమస్కారం పిన్ని గారు. రండి రండి, కూర్చోండి. ఆ వంక ఈ వంక చెప్పి ఆలస్యం చేస్తారేమో అనుకున్నాను. ఏ సీత, అప్పుడే పెళ్లి కళ వచ్చేసిందే. రాత్రంతా చాలా కలలుగానే ఉంటావు. సావిత్రి, పెళ్లి కోసమని బ్రహ్మాండమైన పట్టు చీరలు తెప్పించాను. వర్జం వచ్చేలోగా అవన్నీ మీకు చూపిద్దామని మిమ్మల్ని పిలిపించాను. లక్ష్మి, వస్తున్నా అత్తయ్య గారు. రా త్వరగా. వీళ్ళకి నేను కబురు పెట్టానని తెలుసు, వాళ్ళు వస్తారని తెలుసు, కారు సౌండ్ కూడా నువ్వు విన్నావు. రావేంటి బయటికి? వచ్చా చీరలు చూపించాల్సిన బాధ్యత నీకు లేదా? అలాగే అత్తయ్య. అది పెళ్లి కూతుర్ని చేసే రోజు కట్టడానికి. ఈ బ్లూ కలర్ చీర గౌరీ పూజకి. ఇదిగో ఆ మెరూన్ కలర్ ఏమో పెళ్లి పెట్టెల మీదకి. అవి మధుపర్కాలు. ఆ తెల్లదేమో తలంబరాల చీర. ఇకపోతే ఆ నెమలి పింఛం కలర్ చీర ప్రధానం చీర. ఆ మిగతా చీరలు
ఒకటి గృహప్రవేశానికి, ఒకటి సత్యనారాయణ స్వామి వ్రతానికి. ఇది మా సాంప్రదాయం ప్రకారం పెళ్లికి ముందు పూజలో కట్టుకోవడానికి తెప్పించిన చీర. చూడు, అన్ని కంచిపట్టు చీరలే తెప్పించాను, బంగారు జరి. పెళ్లి పీటల మీద చీర అన్నిటికంటే ఖరీదైంది. నలుగురిలో దర్జాగా ఉండాలి కదా, అందుకే అది ప్రత్యేకంగా సెలెక్ట్ చేశాను. అది పెళ్లి పీటల మీద కట్టుకోవాలని నెల నెల వాయిదాలు కట్టి చిలక పచ్చ పట్టు చీర కొన్నాను. రేపు మళ్ళీ నీ కష్టంతో కొన్నది కట్టబెడితే కష్టాలు వస్తాయి, వద్దంటుందేమోనని భయపడుతున్నానండి. ఏం సావిత్రి, ఎలా ఉన్నాయి చీరలు? చాలా బాగున్నాయి పిన్ని గారు, మీ అంతస్తుకు తగ్గట్టు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏం సీత, నువ్వేం మాట్లాడవేమిటి? మీ డాబు దర్జా పొగట్టం చేతకాని పిల్ల ఏం మాట్లాడుతుంది? చాలా బాగున్నాయి అమ్మమ్మ గారు. కానీ ఏమిటి కానీ అని ఏదో సన్నగా సాగదీస్తున్నావు? మీరు చెప్పినట్టు అన్ని సందర్భాల్లో ఇవి కట్టుకుంటాను. కానీ నేను అడిగింది ఆ కాని అర్థం గురించే. ఏమిటా కాని? నాంచకుండా అభ్యంతరం ఏమిటో ముందు చెప్పు. పెళ్లిలో కట్టుకోవడానికి అమ్మకు చీర కొన్నదమ్మమ్మ గారు. ఆ ఒక్క చీరకి మీరు పర్మిషన్ ఇవ్వాలి. సీత, ఏం పర్వాలేదులే, ఊరుకో. అదేంటమ్మా, నువ్వు చెప్పవు, నన్ను చెప్పనివ్వవు. అంటే నువ్వనేది ఏమిటి? పెళ్లిలో మీ అమ్మ కొన్న చీర కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి. హ్మ్. అది చాలు మాకున్న పరువు ప్రతిష్టలు గంగలో కలిసిపోవడానికి. పిఠాపురం మంగమ్మ గారి మనవడికి కాబోయే భార్య 10,000తో 25,000తో పట్టు చీర కట్టుకుంటే మా స్టేచర్, మా గౌరవం, మా పరువు ప్రతిష్ట ఏమైపోవాలి? ఏమైపోవాలి? చూడు సీత, నీకు నేను గతంలో చాలా సార్లు చెప్పాను, నువ్వు రామచంద్రయ్య కూతుర్లా ఆలోచించకు. మంగమ్మ గారి మనవరాలిగా ఆలోచించు. సాకేత్ భార్య అనే స్టేటస్ కట్టుకునే చీరలతోనూ పెట్టుకునే సొమ్ములతోనూ వచ్చేది కాదు కదా అమ్మమ్మ గారు. సాంప్రదాయంగా 3 ముళ్ళ బంధంతో వచ్చే హక్కు. సీత, నువ్వు ఉండవే. నేను ఈ ఇంటి దాన్ని అయ్యేంత వరకు పుట్టింటి వాళ్ళ ప్రేమ ఆపేక్షలకు నేను విలువివ్వాలి కదా. వాళ్ళ మనసుకి తృప్తినివ్వాలి కదా అమ్మమ్మ గారు. ఒక్కసారి ఆలోచించండి. సీత, ఇంకేం మాట్లాడకో, ఆగు. అలా అంటావేంటమ్మా? నేనేం తప్పుగా మాట్లాడలేదు కదా. అది అంటే తప్పు ఒప్పు అనేవి నాకు తెలియవని నువ్వు చెప్తున్నావా? బంధాలతో వచ్చే హక్కులైనా ఆ బంధం పడటానికి స్థాయి కావాలి, స్థాయి. ఆ స్థాయికి తగ్గట్టు హుందాతనం కావాలి. ఆ హుందాతనం బయటకు కనపడాలంటే అలంకరణ కావాలి. నన్ను తప్పుగా అనుకోకండి అమ్మమ్మ గారు. అర్థం చేసుకొని మా అమ్మ కోరికని తీర్చే అవకాశాన్ని ఇవ్వండి ప్లీజ్. మీకు అవకాశం ఇచ్చే నలుగురిలో నేను నవ్వులు పాలు కాలేను. ఇంక ఈ విషయంలో మరో చర్చే లేదు. ఈ చీరే నువ్వు పెళ్లిలో కట్టుకుని తీరాలి, అంతే. ఖచ్చితమైన అభిప్రాయం అంటూ మా మనసులో నొప్పించకండి అమ్మమ్మ గారు. మా మాట కాదంటే ఇటు జరిగేది కూడా అదే. మేము నొచ్చుకున్నా నీకేం పర్వాలేదా? మీ అన్ని ఇష్టాలకి మేము తలొంచుతున్నాము.
ఈ ఒక్క చిన్న విషయానికి మీరు సరే అనొచ్చు కదా అమ్మమ్మ గారు. సీత, వాదించి నన్ను రెచ్చగొట్టకు. ఇది వాదన కాదమ్మమ్మ గారు. సీత, మేం పేదవాళ్ళమే కావచ్చు, మీలో కోట్లు సంపాదించలేకపోవచ్చు, ఖర్చు పెట్టలేకపోవచ్చు, కానీ మనసు అనేది మాకు ఉంటుంది కదా. మీరు నెరవేర్చుకున్నట్టు అన్నీ మేము నెరవేర్చుకోలేము. అందుకే చివరికి చిన్న తృప్తి కోసం మేము మీ పర్మిషన్ అడుగుతున్నాము. రేపు పెళ్ళయి నేను మీ ఇంటికి వచ్చేయచ్చు. మీ హోదా, దర్జా, సుఖ సంతోషాలు అనుభవించొచ్చు. కానీ మా అమ్మ జీవితకాలం తన కోరిక తీర్చుకోలేకపోయానన్న బాధ అనుభవిస్తుంది కదా. పైగా ఆ కోరిక తీరే అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. అందుకే మిమ్మల్ని ఇంతగా ప్రాధాయపడుతున్నాను. పైగా ఇది ధరలతో పోల్చి చూసే విషయం కాదు, ప్రేమతో చూడాల్సిన విషయం, మనసుతో ముడిపడ్డ విషయం. అమ్మ కన్నీళ్లు కూతురుగా తుడవలసిన బాధ్యత నాకుంది. అవి ఆవిడ దిగమిగుకుంటే, నేను పట్టించుకోకపోతే నాకు తెలియకుండానే అవి శాపాలవుతాయి. ముందు ముందు వాళ్ళకి బాధ, నాకు ఇబ్బందులు తెచ్చిపెడతాయి. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు సీత. ఎక్కువ తక్కువ అనకండి అమ్మమ్మ గారు, తప్పనిసరి మాట్లాడుతున్నాను. నేను తప్పనిసరి కాబట్టే పీటల మీద ఆ చీరే కట్టుకోవాలి అని చెబుతున్నాను. అంతేగాని మీ అమ్మ కోరికే తీర్చాలనుకుంటే తర్వాత ఎప్పుడైనా కట్టుకో. సందర్భం దాటిపోయిన తర్వాత కట్టుకున్నా కట్టుకోకపోయినా ఒకటే అమ్మమ్మ గారు. అప్పుడు దక్కే ఆనందం ఎప్పుడు దక్కదు. ఈ ఒక్క విషయంలో నా మాట వినండి ప్లీజ్ అమ్మమ్మ గారు. చూడు, నేను వినడానికి అలవాటు పడితే చెప్పడానికి ఏమీ ఉండదు. అప్పుడు దక్కే ఆనందం ఎప్పుడు దక్కదు. ఈ ఒక్క విషయంలో నా మాట వినండి ప్లీజ్ అమ్మమ్మ గారు. చూడు, నేను వినడానికి అలవాటు పడితే చెప్పడానికి ఏమీ ఉండదు. నన్ను విసిగించుకో. వినే తీరిక, ఓపిక రెండూ నాకు లేవు. అమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు. ఎందుకే అనవసరంగా ఏదేదో మాట్లాడి కోపం తెప్పించా? నేనేం కోపం తెప్పించడానికి అలా అనలేదమ్మా. చిన్న కోరిక కూడా తీర్చుకోలేక నువ్వు కుమిలిపోవడం ఎందుకని అడిగానంతే. నేనేం కుమిలిపోవడం లేదు, అంతా వాళ్ళిష్ట ప్రకారమే జరగనివ్వమన్నాను కదా. ఎందుకమ్మా అబద్ధాలు ఆడతావు? రాత్రి నువ్వు నాన్న మాట్లాడుకున్నదంతా నేను విన్నాను. ఎంతసేపు నా జీవితం గురించి ఆలోచించి మీకు మీరు సర్ది చెప్పుకుంటూ మదన పడుతున్నారు. అన్నీ అమ్మమ్మ గారి ఇష్ట ప్రకారమే చేస్తున్నాను కదా. అయినా నువ్వు కొన్న చీర కట్టుకుంటే తప్పే ఉంది. కన్న తల్లి కన్నీళ్లు దిగమింగుకొని కూతుర్ని కాపురానికి పంపిస్తే మాత్రం ఆ జీవితం సాఫీగా సాగుతుందా? దేవుడి దీవెన కన్నా తల్లి దీవెన గొప్ప అంటారు. నీ కోరిక నాకు తెలుసమ్మా, అది తీరిస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది. అందుకే అలా అడిగాను. దాని గురించి నువ్వేం ఫీల్ అవ్వకు. అమ్మమ్మ గారు నిదానంగా ఆలోచించి నన్ను అర్థం చేసుకుంటారు. తప్పకుండా నీ కోరిక తీరుతుంది. నాకు నా కోరిక తీరడం కన్నా పెద్దవారు కోరుకున్నది జరగడమే నాకు తృప్తిగా ఉంటుంది సీత. నచ్చ చెప్పే ప్రయత్నం నాకు నచ్చదమ్మా. సీత, చిన్న విషయం గురించి పెద్ద దూరం దుమారం రానివ్వకమ్మా. అత్తయ్య గారు చెప్పిన దానికి వదిలి గారు సరే అంటున్నారుగా.
వదిలే సీత. తను ఎందుకు సరే అంటుందో నాకు తెలుసు అత్తయ్య గారు. అన్నీ నా కోసమేనా? వాళ్ళకంటూ ఏమీ ఉండకూడదా? తర్వాత కోట్లిచ్చినా ఆ తృప్తి దక్కదు. అందుకే నేను ఇలా బయటపడి అడగాల్సి వచ్చింది. దయచేసి మీరైనా అమ్మమ్మ గారికి కాస్త నచ్చ చెప్పండి. ప్రయత్నం చేస్తానులే సీత. ప్రయత్నం కాదు, జరిగేలా చేయండి ప్లీజ్. అమ్మా, నువ్వు ఇంటికెళ్ళు, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగే. వెళ్ళొస్తాను అత్తయ్య గారు. అలాగే. దాని మాటలకేం అనుకోకండి. ఎందుకు అనుకుంటారు వదిన గారు? చిన్నపిల్ల అమ్మ మీద ప్రేమతో అందని అర్థం చేసుకోగలను. పిన్నిగారితో చెప్పండి, అది ఈ చీర కట్టుకునేలా చేస్తాను అని. అలాగే చెప్తాను, మీరు ఇంకేం ఆలోచించకండి. వస్తాను వదిన గారు. మంచిది. ఒక్క నిమిషం. పిన్నిగారితో చెప్పండి, అది ఈ చీర కట్టుకునేలా చేస్తాను అని. అలాగే చెప్తాను, మీరు ఇంకేం ఆలోచించకండి. వస్తాను వదిన గారు. మంచిది. ఒక్క నిమిషం. వెళ్ళొస్తానండి. అలాగే, మంచిది. ఏంట్రా, ఏంటి సంగతి? సీత గారికి మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయింది. రామ్మా సీత, రా. మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయిందటగా, ఇప్పుడే రఘురామ్ చెప్పాడు. అవును సార్. సీత గారు, మిమ్మల్ని ఇవాళ సీత గారు అని పిలవడం కన్నా సీతా మహాలక్ష్మి అని పిలవాలనిపిస్తుంది. ఆపుతావా? ఏంటండి, మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయింది, హ్యాపీగా ఉండాల్సిన వాళ్ళు అదోలా మూడీగా ఉన్నారు. రఘురామ్, ఎరా, నీ మూడు నీదే గాని ఎదుటోళ్ళు మూడు పట్టించుకోవా? డేట్ ఫిక్స్ అయింది అన్నాక చాలా పనులుంటాయి. ఎవరి టెన్షన్స్ లో వాళ్ళు ఉంటారు. కరెక్ట్ గా చెప్పారు సార్. ఏంటండి కరెక్ట్? టెన్షన్ పడి మూడ్ ఆఫ్ అయితే పనులు ఎలా అవుతాయి? రిలాక్స్ గా ఉంటేనే పనులు పీస్ఫుల్ గా అవుతాయి. సీత గారు, మీరు కోపంగా ఉంటే ఓకే, కానీ మూడీగా ఉంటేనే బాగుండదు. ప్లీజ్ రఘురామ్, నన్ను విసిగించొద్దు. వదిలే సీత, వాడి సంగతి నీకు తెలిసిందే కదా. అది సరే, పెళ్లి పనులు మొదలు పెట్టారా? వెడ్డింగ్ కార్డ్స్ ఆర్డర్ ఇచ్చారా? లేదు సార్, ఇవ్వాలి. నాకు రెగ్యులర్ గా మార్కెట్ లో అవైలబుల్ అయ్యేవి కాకుండా ట్రెడిషనల్ గా ఏదైనా డిజైన్ చేయాలని ఉంది. కానీ మూడ్ సరిగా లేదు. క్రియేటివ్ థాట్స్ వచ్చేలా లేవు. నీకెందుకు సీత ఆ శ్రమ? వీడున్నాడుగా. మాటలు తిన్నగా మాట్లాడడం రాకపోయినా క్రియేటివ్ బ్రెయిన్, వీడు డిజైన్ చేస్తాడే. తనా? ఏ, వీడి క్రియేటివ్నెస్ నీకు తెలుసుగా. తెలుసు, కానీ చేస్తాడా అని. ఎరా, కొత్తగా ఏదైనా డిజైన్ క్రియేట్ చేయొచ్చుగా. వారు మూడీగా ఉన్నారు కదా. తన కోపానికి నీ క్రియేటివిటీకి సంబంధం ఏంటి అసలు? చేయడం ఇష్టం లేని వాళ్ళు ఇలాగే వంకలు చెప్తారు. అలా అనకండి సీత గారు, డెఫినెట్ గా చేస్తా.